జగన్మోహన్ రెడ్డి గారు దక్షిణ భారతదేశ చరిత్రలో మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడిగా ఈరోజు మళ్ళా పొరుగు రాష్ట్రంలో తను అడుగుపెట్టిన తర్వాత తన కోసం వచ్చినటువంటి ప్రజలు ఆరాధిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ వర్గాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు గుసగుసలుగా ఆ కూటమి నాయకులందరూ కూడా ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వెళ్తే ఇంతమంది జనం వస్తారా అని వాళ్లే మాట్లాడుకుంటున్న విధానం, ఇవన్నీ కూడా ప్రజాదరణ. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పరిపాలించినటువంటి ప్రజా పరిపాలన ఇప్పుడు 16 నెలలుగా జరుగుతున్నటువంటి కుట్రపూరితమైన పరిపాలన 18 నెలలుగా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు మీరందరూ కలిసి జైల్లో నిర్బంధిస్తే జైలు తర్వాత అతను ఒక శిఖరంలాగా బయటకు వచ్చి ప్రజల మనిషిగా తిరిగినటువంటి నేపథ్యాన్ని ఈరోజు మళ్ళా గుర్తు చేసుకొని ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ నుంచి మా రాష్ట్రానికి వస్తున్నటువంటి మా పాత నాయకుడిలాగా లేకపోతే తనకున్నటువంటి ప్రజా సంబంధాలు కానీ వాటన్నిటిని గుర్తుపెట్టుకొని వచ్చినటువంటి ప్రజలు చూపించినటువంటి ఆదరణకు నిజంగా ప్రజలందరికీ మేము ఈరోజు జగన్ కోసం చూసి వచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయ పార్టీలు ఆలోచించాలి. రాజకీయ పార్టీలు ప్రతిసారి కుట్రల ద్వారా పైకి వస్తామనుకుంటే కుదరదు. మీ కుట్రల్ని ఖచ్చితంగా భగ్నం చేస్తాం. ఈరోజు కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో అధికారులకు రాబోతూ ఉన్నది. ఇది నేను ఈరోజు హైదరాబాదులో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చొని ఇంత ధైర్యంగా నేను చెప్తున్నానంటే ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడుకుంటున్నారో 16 నెలలుగా ఎంత బాధపడుతున్నారో ఆ ప్రజల తరపున ఈరోజు నేను చెప్తూ ఉన్నాను. ప్రజా జీవితంలో చిట్ట చివరిగా ఉన్నటువంటి అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులుగా లేకపోతే ఆ ప్రజల తరపున మాట్లాడేవాళ్ళగా జగన్ గారి కోసం తప్పిస్తున్నటువంటి పరిపాలన మళ్ళా రావాలని ఆలోచించే ధోరణి ప్రజల్లో ఈరోజు కనపడుతూ ఉన్నది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మీ కుట్రల్ని ఖచ్చితంగా భగ్నం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తిరుగుబాటు చేస్తారు. కూటమి మీద జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవటానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈరోజు ఆయన బేగంపేటలో దిగినప్పటి నుంచి కోర్టు దగ్గర లోటస్ పాండ్ దగ్గర తన ఇంటి దగ్గర తండోపతండాలుగా వేలాది మంది ప్రజలు చూపించినటువంటి ఆదరణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిరస వహిస్తూ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రెస్ మీట్ కంప్లీట్ అయిందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.